ఓం శ్రీ మాత్రే నమః. జనవరి నెల 29వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు, భీష్మ ఏకాదశి. వృషభ రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు. ధన ప్రవాహం కురుస్తుంది. ఇరుగు పొరుగు వారు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు జనవరి 29వ తేదీ భీష్మ ఏకాదశి మొదలుకొని వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది. మీరు కావాలని కోరుకున్న జీవితం అయితే మీకు సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకు ఈ సమయంలో కనబడుతుందనే చెప్పాలి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ జనవరి నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పాలి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం శుభకాలం అని చెప్పాలి. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం పూర్తిగా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు కూడా ఉన్నాయి. మిత్రజన సహకారం ఉంటుంది. శ్రీ లక్ష్మీ స్తుతి శ్రేయస్కరం. క్రమంగా విజయాలు మీ వైపుకు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమ వాతావరణం నెలకొంటుంది. మీ మాట నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. అవసరమైనటువంటి సమయంలో మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే పెద్దల నుండి గుర్తింపు ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదవడం మనసుకు ప్రశాంతతను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి జాతకులు ఈ సమయంలో మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయం అయితే మారిపోతుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు అయితే చూస్తారో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు కొంతమంది కెరియర్ మార్పు గురించి సమయంలో ఆలోచిస్తారు. టీం మారడమో లేదా ఏదైనా కొత్త రోల్ అనేది తీసుకోవడం లేదా భవిష్యత్తు కోసం ఏదైనా కొత్త స్కిల్ అనేది నేర్చుకోవడం వంటి ఆలోచనలు కూడా బలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి. జనవరి నెల పనులు నెమ్మదిగా సాగుతున్నాయని నిరుత్సాహపడకండి. శని మీకు స్థిరమైన ఫలితాలను అయితే ఇస్తాడు. ఈ నెల మీరు వేసే పునాది చాలా గట్టిదనే చెప్పాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంట్లో గురుడు ఉండడం వలన ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలోనూ కూడా అవసరానికి తగ్గట్లుగా సాయం అందుతుంది. అయితే ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి బాగుంటుంది. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. సన్నిహితులకు గుడ్డిగా అప్పు ఇవ్వకండి. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు చేసి ఆ తర్వాతనే ఖర్చు పెట్టండి. ఈ చిన్న అలవాటు ఈ నెలలో మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ జీవితంలో కొంచెం సమతుల్యత అవసరం. 4వ ఇంట్లో కేతు ఉండడం వలన ఇంట్లో ఉన్న మనసు ఏదో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదో తెలియని నిర్లిప్తత లేదా అసహనం కలగవచ్చు. తల్లిగారితోనూ లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మౌనం వలన చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురుడి అనుగ్రహం కారణంగా మీరు మృదువుగా మాట్లాడితే సమస్యలు అనేవి వెంటనే సర్దుకుంటాయి. దాంపత్య జీవితంలో స్పష్టత అనేది చాలా అవసరం. ఏదైనా సరే విషయం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తున్నట్లయితే దాన్ని మనసులోనే దాచుకోకుండా ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామితో చర్చించండి. మీకు అన్ని విషయాలు కూడా మీలోనే దాచుకోండి. ఒక ప్రశాంతమైన సంభాషణ ఇంట్లో శాంతిని తెస్తుంది.
జనవరి మధ్య నుండి ఆరోగ్యం కుదుట పడుతుంది. చిన్న ప్రయాణం లేదా దైవ దర్శనం వలన మనసు తేలిక పడుతుంది. అయినప్పటికీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయండి. కారం మసాలాలు తగ్గించండి. ఒక చిన్న డైలీ రొటీన్ అనేది పాటించడం వల్ల మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. వ్యాపారస్తులకి ఈ సమయం మంచి గుర్తింపు ఉంటుంది. పదవింట్లో రాహు వలన కొత్త కాంట్రాక్టులు, ఆఫర్లు లేదా ఆన్లైన్ ద్వారా మంచి ప్రచారం లభిస్తుంది. జనం మీ యొక్క బిజినెస్ గురించి మాట్లాడుకోవడం కూడా మీరు గమనిస్తారు. ఈ రాశి వారు మీరు చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ వాగ్దానాలు చేయకండి. ఈ నెల నిలకడగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. విద్యార్థులకు మొదటి భాగం ఏకాగ్రత లోపించడం లేదా అతిగా ఆలోచించడం వల్ల చదువుపైన ధ్యాస తగ్గవచ్చు, కానీ ద్వితీయార్థం నుండి ఫోకస్ పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ విద్య లేదా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. గురువుల నుండి సరైన మార్గదర్శకత్వం కూడా ఉంటుంది. రోజు ఒక నిర్ణీత సమయం చదువుకు కేటాయించండి. చివరి నిమిషంలో హడావుడి పడ్డం కంటే రోజువారీ చిన్న ప్రయత్నం ఒక మంచి ఫలితాన్ని మీకు అందిస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వృషభ రాశికి సంబంధించినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటాయి. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం గలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు, అత్యున్నత స్థాయికి చేరుతారు, మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకునేది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట గలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీళ్ళు నమ్మాలు లాభిస్తాయి. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడందే విడిచిపెట్టారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం కూడా త్వరగా తగ్గిపోతుంది. ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారు రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.